ప్రైజ్ ద లార్డ్. మన గాస్పల్ శాండ్బాక్స్ సభ్యులందరికీ కూడా మరి ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ రోజున రాజమండ్రిలో మనందరం కలుసుకుని శాంతి ర్యాలీ నిమిత్తమై మరి మన ప్రవీణ్ గారి మరణం మనం ప్రపంచానికి మరి చాటి చెప్పాలి. మరి మనకు జరిగిన అన్యాయాన్ని మన ప్రభుత్వానికి తెలియజేసి మనకి న్యాయం జరగాలని మనం ఈ రోజున మనం అందరం కలుసుకుని పోరాడుతున్నాం కదా. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా చెప్పండి, తీసుకురండి. అలాగే ఈ రోజున గాస్పల్ శాండ్బాక్స్ తరఫున మేము కొన్ని ఫ్లైయర్స్ కానీ, ఫ్లెక్స్ కార్డ్స్ కానీ, అలాగే సైన్ బోర్డ్స్ కానీ, అలాగే కొన్ని డిఫరెంట్ అంటే మన యొక్క సానుభూతిని, అలాగే మనకి న్యాయం జరగాలని చెప్పేసి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది యేసు మరణించి తిరిగి లేచాడని చెప్పేసి మనం అందులో తల కట్టుకున్నట్లయితే మన ఈ మెసేజ్ కూడా అందరికీ రీచ్ అవడానికి ఉంటుంది. సో అలాగే ఈ యొక్క సైన్ బోర్డ్స్ కానీ, ఈ యొక్క ఫ్లెక్సెస్ కానీ మీరు వేస్ట్ చేయకుండా, అంటే ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత మీ అందరూ కూడా వీటిని ఇంటికి తీసుకెళ్లి మరి బయట గోడ మీద కానీ, చెట్ల మీద కానీ ఎక్కడన్నా పబ్లిక్ కి కనపడే విధంగా మనం డిస్ప్లే చేసినట్లయితే మరి ఈ యొక్క మనం చేసే కార్యక్రమం, అలాగే మరి మనకు జరిగిన అన్యాయాన్ని మనందరం కూడా ప్రపంచానికి చాటి చెప్పిన వారు అవుతాం. ఖచ్చితంగా మనందరం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మరి దేవుని మహిమార్థమై మరి ప్రవీణ్ గారికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి ఫైనల్గా చూద్దామండి అన్ని ఫ్లైయర్స్ అండ్ ఫ్లెక్సెస్. అలాగే మరి మనం కొన్ని కారుకి కూడా సైన్ బోర్డు మనం ఇలాగ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇలాగా కొన్ని మెసేజెస్ కూడినటువంటి ఈ యొక్క ఫ్లైయర్స్, స్టిక్కర్స్ మన కారుకి అంటించుకున్నట్లయితే ఖచ్చితంగా అందరికీ కనబడుతుంది. మనందరం కూడా మెసేజ్ అనేది అందరికీ రీచ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము గాస్పల్ శాండ్బాక్స్ తరఫున ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ అందరూ ఖచ్చితంగా మీ బైక్స్ కానీ, అలాగే స్కూటర్స్ కానీ, కారుకి కానీ, మరి అలాగే చేత్తో హ్యాండ్ ఫ్లైయర్స్గా, మరి స్టిక్కీ పోస్టర్స్గా అన్నీ కూడా మరి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దేవుని మహిమార్థమే మనందరం కూడా ఖచ్చితంగా వాటిని మనం ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ. Justice! Justice! Viva! Justice! 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 Justice!
గారికి, ప్రగడాల ప్రవీణ్ గారికి. We want बोला यीशु क्रिस्त महाराज के, बोला यीशु क्रिस्त महाराज के, बोला यीशु क्रिस्त महाराज के. Justice, 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 justice. आपाले, 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 आपाले. जय 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 जय. Justice, 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 justice. ఆపాలి, ఆపాలి, న్యాయం జరగాలి. జస్టిస్, 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 జస్టిస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జస్టిస్, 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 జస్టిస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. Justice, 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 justice. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. Justice, justice, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. Justice! కుమార్తె ఏకాంతో ఏక ప్రభా తలంపుతో వచ్చి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా మా న్యాయమును చేయమని పరిశుద్ధాత్మకి వస్తున్నాం. ఇదిగో ప్రభా ప్రభా అన్ని డినామినేషన్లు తరపున ప్రభా రాజమండ్రి ప్రభా మరి రూరల్ అర్బన్ ప్రభా అందరము కలిసి ఏకాత్మతో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మేము మొర్ర పెట్టినప్పుడు యెహోవా ఆలకించను అని వాక్యంలో ఉంది. ప్రభా నువ్వు మాకు ఆలకించే దేవుడు, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబు అనుగ్రహించే దేవానికి వందనాలు. ప్రభా ఇగో మంచి మేఘస్తంభము మా పైన పెట్టినందుకు నీకు వందనాలు. ప్రభునంద ఈ కుమార్తెలు కుమారుడు యొక్క ప్రయాస వ్యర్థము కాదు గనక నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకే ఒక మాట మేము అడుగుతున్నాం యేసయ్యా, అక్కడ ప్రభా రక్తం
రక్తము పడిన ఆ నేల ఈ రాజమండ్రి పట్నం నుంచి ఉజ్జీవము లేచి వెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రములు, తెలంగాణ రాష్ట్రములు, భారతదేశములు ఉజ్జీవము రావాలి ప్రభా. ఆ రోజు ఏ రక్తమైతే మొరపెట్టిందో ఈ రోజు దైవజనులు ప్రవీణ్ పగడాలగా రక్తము మొరపెడుతూ మా అందరము ఆ ఏక ఆత్మతో మేము కలిసి ప్రార్థన చేస్తుండగా ఈ అభిషేకము, ఈ ఆశీర్వాదము ఈ రాజమండ్రి పట్నం మీద ప్రభా, ఈ రాష్ట్రం మీద, మా దేశం మీద మాకు అనుగ్రహించి అనేక మంది ప్రవీణ్ పడగలను ప్రభా మరి తయారయ్యే సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. దయచేసి గమనించండి. ఒక మహానీయుడు మేము కోల్పోయాం, ఒక దేవుని సేవకుని మేము కోల్పోయాం, అమోఘమైన మేధాశక్తినటువంటి వ్యక్తిని మేము కోల్పోయాం. మా విచారాన్ని గవర్నమెంట్ వారికి, మా విచారాన్ని మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు తెలియపరుస్తున్నాం. మరొకసారి ఇలాంటి క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి సాంఘిక శక్తులను, ముఖ్యంగా వ్యతిరేకులను ప్రభుత్వం వారు చక్కటి రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయపరమైనటువంటి క్రైస్తవులకు చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మనందరం ఐక్యతగా వర్ధిల్లాలని, వచ్చే వారంలో జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా క్రైస్తవ సమాజం పాల్పంచుకోవాలని క్రైస్తవ రానుంది. మళ్ళా మనందరం Justice! వారిని చూడట్లేదు, మన కాల్పులని చూడట్లేదు, ఏది చూడట్లేదు, ఒక్కటే చూస్తున్నాం. రాజ్యరాయుడైన యేసు బిడ్డలుగా ఆయన యొక్క న్యాయం మనం కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారి పట్ల న్యాయం మనకి జరగాలి. Justice! 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 న్యాయం జరగాలి. వర్ధిల్లాలి. We want justice. 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 ప్రగడాల ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి. 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 ప్రగడాల ప్రవీణ్ గారికి ప్రగడాల ప్రవీణ్ గారికి बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज के. We want justice. 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 We want justice.
ఎలా జరిగింది, ఆయన ఎందు నిమిత్తం మరణించారో మనకి ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ న్యాయం మనకి కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క శాంతి ర్యాలీ మనం నిర్వహించడం జరిగింది. దయచేసి ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల మనకి న్యాయం క్రైస్తవుల ఐక్యత న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. మనం ముందుకు సాగుపడుతూ ఉన్నాం. ఈ యొక్క పగడాల దైవజనుడు పగడాల వారి యొక్క మృతిపై ఈ యొక్క దినాన్ని మనం అందరం కూడా మన యొక్క సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా వాస్తవాలు బయటకు రావాలని ఈ దినాన్ని మనము ఈ యొక్క రోడ్లపై ఎత్తి మన గొంతులు తెరిచి ప్రభుత్వానికి మనం తెలియపరుస్తూ ఉన్నాం. త్వరలో ఈ యొక్క సత్యము బయటకు వస్తూ ఉన్నది ఆశిస్తూ ఉన్నాం. వచ్చిన మీరందరికీ అభినందనాలు. క్రైస్తవులపై జరుగుతున్న యొక్క దాడులు అరకట్టబడాలని, క్రైస్తవులపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న వారిని దోషులను ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని ఈ దినాన్ని మనం అందరం కోరుతూ ఉన్నాం. త్వరలో ఆర్టీఓ ఆఫీస్కి మనం వెళ్తూ ఉన్నాం. అక్కడ మళ్ళా తిరిగి మన యొక్క నిరసన అక్కడ తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మన యొక్క విన్నపములు ఆర్టీఓ గారికి ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం వారి కుటుంబానికి మాత్రమే మరి లోటు కాదు, కానీ ఈరోజు యావత్ క్రైస్తవ సమాజానికి ఒక భయంకరమైన విషయం మనం భావిస్తున్నాం. మనమైనటువంటి క్రైస్తవ సమాజమైనటువంటి దారిగానే దీన్ని మేము చూస్తా ఉన్నాము. మరి ఈరోజు అనేకమైన అనుభవాలు ఉన్నాయి వారి మృతి విషయంలో. మరి మీడియా ద్వారా అనేకమైన అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి క్రైస్తవ సమాజం తొందరపడద్దని వారిని నమ్మద్దని మేము మనం చేస్తున్నాం. మరి పోలీసు వారు అధికారపూర్వకంగా ఏ విషయం చెప్పేవారికి కూడా మన సమయంతో ఉండాలి. విషయం తెలుసుకోవాలి. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రిలీజ్ కాలేదు. మరి కేవలం కొన్ని అసాంఘిక శక్తుల ద్వారా మరి మీడియా అసత్య ప్రచారాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అయితే రైతు సభలో మనం తప్పకుండా స్పందిస్తాం. అయితే ఈ విషయంలో అనుమానాస్పద మృతి విషయంలో ఖచ్చితంగా అనేక విషయాల్లో నిర్ధారణ కావాల్సి ఉంది. మరి పోలీసు వారు, ప్రభుత్వ వారు మరి సమాజానికి మరి రెస్పాన్సిబుల్ కనుక వారు ఖచ్చితంగా అనుమానాన్ని తీర్చాలని కూడా మేము మీడియా ముఖ్యంగా సమాపంగా తెలియపరుస్తున్నాం. మరి వారి యొక్క మరి మరణం క్రైస్తవ సమాజానికి తీరంలో ఒక అద్భుతమైన వ్యక్తి మనం కోల్పోయాం. భారత రాజ్యాంగం మనకి ఇటువంటి అధికారాలు మన భారత హక్కులను మనం అనుభవించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారతదేశ రాజ్యాంగం మరి ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కులు కల్పించింది. క్రైస్తవులము, మైనారిటీలను మనము కూడా ఆ హక్కులను అనిపించేటువంటి అవకాశం కలిగి ఉన్నవారు అయినప్పటికీ మన హక్కులను కాలరాసినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నాయని చెప్పడానికి నేను ఎంతగానో విచారిస్తున్నాం. కానీ ఈ సమయంలో ప్రభుత్వాలు స్పందించాలి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టే విషయంలో ఖచ్చితంగా ఒక చట్టాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాగైతే SC/ST అట్రాసిటీ చట్టం అయితే ఉందో అలాగే క్రిస్టియన్ అట్రాసిటీ చట్టాన్ని కూడా వారు ఖచ్చితంగా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దినదినం ఎక్కువైపోతున్న ఈ దాడులు అరికట్టే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మరి అనేక సంవత్సరాలుగా మనం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం, కానీ ఎటువంటి చర్యలు